హాయ్ ఫ్రెండ్స్, నేను నజర్ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనకి నిన్న చూసినట్లయితే మనకి రిలయన్స్ 43rd యాన్యువల్ జనరల్ మీటింగ్ జరిగింది కదా. సో దాంట్లో వచ్చేసి మన అంబానీ గారు చాలా కీలకమైన అనౌన్స్మెంట్స్ అయితే చేశారన్నమాట. ఎస్పెషల్గా మనకి 5G గురించి, 5G ఫోన్ గురించి, గూగుల్ మనకి ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేసిందో మనకి జియోలో, సో వాళ్ళిద్దరు కలిసి కూడా మనకి ఒక ఏదైతే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది తీసుకొస్తున్నారని చెప్పేసి చాలా కీలకమైన ప్రకటనలు అయితే చేశారన్నమాట. సో ఆ మీటింగ్ గురించి క్లియర్గా ఈ వీడియోలో అయితే ఇన్డెప్త్గా అయితే మీతో అయితే డిస్కస్ చేస్తే కాలుష్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ముందుగా మనకి చూసినట్లయితే ఫస్ట్ మనం చూసినట్లయితే ఏదైతే 5G ఉందో 5Gని జియో అతి త్వరలో మన ఇండియాకి అయితే తీసుకురాబోతుందన్నమాట. సో ఎప్పుడైతే మనకి ఇండియన్ గవర్నమెంట్ ఎప్పుడైతే 5G స్పెక్ట్రమ్ బిడ్డింగ్ స్టార్ట్ చేస్తుందో, బిడ్డింగ్ స్టార్ట్ చేసిన ఎమ్మటే మనకి ఇమీడియట్గా వాళ్ళు టెస్టింగ్ స్టార్ట్ చేసి 2021 లోపల మనకి ఎండింగ్ లోపల మనకి ఖచ్చితంగా 5G ఇండియాకి తెస్తామని అయితే వాళ్ళైతే చెప్తున్నారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి వచ్చే ఫోన్స్ అన్ని కూడా 5Gతో చాలా ఫోన్స్ అయితే వస్తున్నాయి. బట్ మనకి ఇప్పటివరకు 5G నెట్వర్క్ అయితే అవైలబిలిటీ లేదు. బట్ ఎనీవే మనకి జియో దిగిందంటే రంగంలోకి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనకి 5G అయితే వస్తుందన్నమాట. సో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వచ్చేసి ఎటువంటి మనకి బేసిక్గా మనకి 5G టెక్నాలజీని బిల్డ్ చేయాలంటే ఇప్పటివరకు జరిగేదల్లా మనకి హువాయో, జెట్టియో లేకపోతే మనకి నోకియానో వీళ్ళు సపోర్ట్ చేస్తేనే మనం 5G టెక్నాలజీ అనేది బిల్డ్ చేసేవాళ్ళనమాట. సో వరల్డ్ వైడ్గా ఎక్కడ చూసినా సరే. బట్ ఫర్ ది ఫస్ట్ టైం మన ఇండియాలో 5G అనేది ఫుల్ ఆఫ్ మన ఇండియాలో మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియాతో రాబోతుందన్నమాట. సో వాళ్ళు చెప్పేది ఏంటంటే ఏదైతే స్క్రాచ్ ఉంటుందో స్క్రాచ్ మొత్తం నుంచి కూడా మనకి 5G టెక్నాలజీని మన ఇండియాలోనే బిల్డ్ చేస్తున్నారు ఓన్గా, ఎటువంటి చైనీస్ కానీ ఎనీ అదర్ కంట్రీ ప్రొడక్ట్స్ కానీ వాడకుండా అని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. టోటల్గా మనకి 5G అనేది మేడ్ ఇన్ ఇండియాతో వస్తుందని చెప్తున్నారు. ఇది చాలా మంచి విషయం అని చెప్పుకోవాలి. ఈ టైంలో మనకి చాలా మంచి స్టెప్ అని కూడా చెప్పుకోవాలన్నమాట. సో ఖచ్చితంగా ఇండియాలో టెక్నాలజీ అనేది డెవలప్ అవ్వాలి, ఎలక్ట్రానిక్స్ కానీ ఎవ్రీథింగ్ మనకి టెక్నాలజీ అనేది హై రేంజ్లోకి వెళ్ళాలంటే మాత్రం ఇట్లాంటి స్టెప్స్ ఖచ్చితంగా అయితే తీసుకోవాలి. ఎనీవే ఈ విషయంలో అంబానీ గారికి అయితే ఖచ్చితంగా మనందరి సపోర్ట్ అయితే ఖచ్చితంగా అయితే కావాలన్నమాట. సో ఎనీవే ఇంకోటి విషయం వచ్చేసి మనకి ఈ 5G చూసినట్లయితే 5G కాదు 5G ఫోన్ కూడా రాబోతుంది, జియో 5G ఫోన్ అనమాట. సో 5G నెట్వర్క్ వాళ్ళు ఎట్లాగో తీసుకొస్తారో ఎప్పుడైతే మనకి ఇదంతా కూడా మనకి జస్ట్ గవర్నమెంట్ బిడ్డింగ్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. సో వాళ్ళు ఎప్పుడైతే 5G స్పెక్ట్రమ్ బిడ్డింగ్ చేస్తారో అప్పుడు మాత్రం వీళ్ళందరూ టెస్టింగ్లోకి అయితే దిగుతారు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ టెస్టింగ్ వచ్చిన విత్ ఇన్ 1 ఇయర్లో వాళ్ళైతే ప్రాక్టికల్గా మనకి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి అయితే 5G అయితే అందజేస్తామని చెప్తున్నారన్నమాట. సో ఎనీవే సో మాటలకి రియాలిటీ కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. బట్ ఎనీవే జియో అంటే మాత్రం ఖచ్చితంగా చేసి అయితే చూపిస్తుంది. ఎందుకంటే వీళ్ళకి పెద్ద కష్టం కాదు. సో ఇప్పుడు ఏదైతే 4G ఉందో మనకి ఈ 4G వీళ్ళంతా కూడా ఫైబర్ టెక్నాలజీ మీద రన్ అవుతుందన్నమాట. సో ఫైబర్ నుంచి వాళ్ళు 5G కానీ రాబోయే 6G కానీ కంపాటబుల్ అనమాట. వాళ్ళు చాలా ఈజీగా అయితే వాళ్ళు అయితే చేయగలరు. బట్ వేరే అదర్ నెట్వర్క్స్ చూసుకున్నట్లయితే ఇప్పటికి కూడా 3G మీద కొన్ని టవర్స్ వాళ్ళ ఏదైతే కేబుల్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇంకా చేంజ్ చేయాల్సింది అయితే ఉంది. ఇప్పటికీ అన్నీ కూడా ఫైబర్ మీద అయితే రన్ అవ్వట్లేదు అనమాట. సో జియో ఇక్కడ ఒక అనౌన్స్మెంట్ కూడా చేసిందన్నమాట. సో అనౌన్స్మెంట్ అనాలా వాళ్ళని గిల్లడం అనాలో తెలియదు కానీ వాళ్ళు అంబానీ గారు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే మేమే కాదు వేరే వాళ్ళు కూడా మేము మా టెక్నాలజీని యూజ్ చేసుకొని వాళ్ళకైతే అందిస్తామని చెప్తున్నారు. అంటే మీకు చేత కాదు అని చెప్తున్నారా, లేకపోతే లేదు వాళ్ళ బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకోవడం కోసం వాళ్ళకు ఆఫర్ ఇస్తున్నారు అనేది అయితే సో ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో మనకైతే అర్థం కాదు కాబట్టి. అండ్ ఇంకో విషయం వచ్చేసి మనకి గూగుల్ లేటెస్ట్గా మనకి జియోలో మనకి దగ్గరగా మీకు 33,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అయితే చేసిందన్నమాట. సో 7.7% వాళ్ళకైతే ఏదైతే షేర్స్ ఉంటాయో షేర్స్ అయితే గూగుల్కి అయితే వచ్చేసాయి జియోలో చూసినట్లయితే. సో ఓవరాల్ ఇప్పటివరకు ఎన్నో వేల కోట్లు పెట్టి చాలామంది క్వాల్కామ్ అలానే మనకి చాలా కంపెనీస్ కూడా మనకి జియోలో ఇన్వెస్ట్మెంట్ అయితే చేశాయి కదా. సో ఇవన్నీ పోయినా సరే జస్ట్ మనకి ఇన్ని వేల కోట్లు పెట్టినా సరే, ఇన్ని లక్షల కోట్లు పెట్టినా సరే మనకి వాళ్ళ బిడ్డింగ్ చూసి వాళ్ళ పర్సంటేజ్ ఆఫ్ షేర్స్ చూసినట్లయితే ఓన్లీ 33 అయితే షేర్స్ అయితే అమ్మేశారనమాట. సో రిమైనింగ్ మీకు దగ్గర 67% షేర్స్ అయితే మీకు జియోలోనే ఉన్నాయన్నమాట. సో చూడండి 33% షేర్స్కి మనకి 2 లక్షల కోట్లకు పైగా ఇన్వెస్ట్మెంట్లు అయితే వచ్చాయన్నమాట. సో ఎనీవే ఖచ్చితంగా జియో అనేది చాలా పెద్ద సంచలనం అయితే సృష్టిస్తుందన్నమాట. సో ఎప్పుడైతే వీళ్ళ కొలాబరేషన్ జరిగిందో మనకి జియోకి యాజ్ వెల్ యాజ్ గూగుల్కి వీళ్ళిద్దరూ కలిసి ఇండియాలో ఒక సపరేట్ ఓఎస్ అయితే తీసుకురాబోతున్నారు. సపరేట్ ఓఎస్ ఏం కాదు, ఆండ్రాయిడ్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే తీసుకురాబోతున్నారు అనమాట. సో కస్టమ్ ఆపరేటింగ్ సిస్టమ్ జియో ప్లస్ గూగుల్ కలిసి మేబీ నాకు తెలిసి ఇది జియో 5G ఫోన్ ఏదైతే రాబోతుందో వాళ్ళు తెస్తామని చెప్తున్నారు. సో ఖచ్చితంగా జియో 5G ఫోన్ అంటే మాత్రం చాలా తక్కువ ప్రైస్లోనే మనకి 5G ఫోన్ అయితే అవైలబుల్గా అయితే వస్తుంది. సో దాంట్లో నాకు తెలిసి అందులో ఆండ్రాయిడ్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే తీసుకొస్తారేమో చూడాలి. అండ్ ఇట్లాంటివి చాలా కూడా చేశారు. ఇంకో మేజర్ థింగ్ వచ్చేసి మనకి జియో టీవీ ప్లస్ అనేది అయితే ఒకటైతే అనౌన్స్ చేశారనమాట. సో చాలా ఇంట్రెస్టింగ్ మనకి చూసినట్లయితే నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ అలానే మీకు హాట్స్టార్ ఇట్లాంటి ఇవన్నీ ఎవ్రీథింగ్ అట్లా 12 OTT ప్లాట్ఫామ్స్ ఏదైతే ఉంటాయో వాటన్నిటి కంటెంట్ కూడా మీకు ఏదైతే జియో టీవీ ప్లస్ ఉంటుందో ఇందులో మీకు అన్ని కలిసి ఇక్కడే ఉంటాయన్నమాట. బట్ కాకపోతే ఒక క్లారిటీ అయితే ఇవ్వలేదు. వాటి మెంబర్షిప్ ఏదైతే ఉంటుందో ఇక్కడ ఒక్క చోట తీసుకుంటే అవన్నీ వస్తాయా, లేకపోతే
ఫ్రీగానే ఇస్తారా లేకపోతే ఎక్కడిదక్కడిది మీరు సపరేట్గా ఖచ్చితంగా మీరు తీసుకోవాలనేది అయితే ఎక్కడ మెన్షన్ అయితే చేయలేదు. బట్ నా అంచనా ప్రకారం ఖచ్చితంగా ఇండివిజువల్గా అయితే ఉండదన్నమాట. ఖచ్చితంగా మీరు జియో టీవీ ప్లస్ లేదో ఒక ప్యాకేజ్ ఇస్తారు. సో దాన్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీకు ఫ్రీగా కంటెంట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా ఫ్యూచర్లో టీవీస్ కానీ ఎవ్రీథింగ్ కూడా మొత్తం కూడా మనకి ఇండియన్ టెక్నాలజీ మొత్తం కూడా జియో వైపు అయితే తిరగబోతుందన్నమాట. సో ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే మనకి జియో గ్లాసెస్ కూడా వాళ్ళు అనౌన్స్ అయితే చేశారన్నమాట. సో జియో గ్లాసెస్ గురించి ఇందులో అయితే చెప్పడం చాలా కష్టం, ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ టెక్నాలజీ అండ్ ఫ్యూచర్ మొత్తం కూడా మనకు వచ్చేసి ఖచ్చితంగా మనకి ఈ మిక్స్డ్ రియాలిటీ మీదే ఉంటుందన్నమాట. సో ఆగ్మెంటెడ్ రియాలిటీ యాజ్ వెల్ యాజ్ వర్చువల్ రియాలిటీ. సో దాని గురించి ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేశాను. ఆ వీడియో కనుక చూడకపోతే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను, అక్కడ నుంచి ఆ వీడియో అయితే చూడండి. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి ఆ వీడియో చూడడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే ఫ్యూచర్ టెక్నాలజీ అనేది ఎలా ఉండబోతుంది అనేది ఆ వీడియోలో మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది అనమాట. ఎనీవే ఈ వీడియో చూసాక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి అనమాట. సో చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ఫస్ట్ టైం కనుక మనం ఛానల్ని విజిట్ చేసి వీడియో కనుక చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఎందుకో తెలుసు కదా, ఫ్యూచర్లో మనం చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.